వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారి ద గ్రేట్ డిక్లైన్ కథలు కథా సంపుటికి ఎన్ వేణుగోపాల్ గారు రాసిన ముందు మాట ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. వినిపించేవారు మల్లేశ్వరరావు ఆకుల. 3 దశాబ్దాలకు పైగా మన దేశంలో ప్రకటితంగా సాగుతున్న ప్రపంచీకరణ క్రమం వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారి ద గ్రేట్ డిక్లైన్ కథలు కథా సంపుటికి ఎన్ వేణుగోపాల్ గారు రాసిన ముందు మాట ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. వినిపించేవారు మల్లేశ్వరరావు ఆకుల. 3 దశాబ్దాలకు పైగా మన దేశంలో ప్రకటితంగా సాగుతున్న ప్రపంచీకరణ క్రమం, దాన్ని ప్రవేశపెట్టిన పాలకులు ఏ ఆర్థిక లక్ష్యాలను కోరుకున్నారో వాటిని సాధించిందో లేదో కానీ మన సమాజపు సాంస్కృతిక జీవనంలో మాత్రం అంతకన్నా ఎక్కువ మార్పులు తెచ్చింది. ప్రపంచీకరణతో వచ్చిన సరుకులు, సేవలు, పాలనా విధానాలు, అవినీతి, సామాజిక ప్రవర్తనల మీద, ముఖ్యంగా మధ్యతరగతి జీవన విధానం మీద లోతైన ప్రభావాలు వేశాయి. కొన్ని రంగాల్లోనైతే అంతకు ముందరి జీవితానికి ఆ తర్వాత జీవితానికి పోలికే లేనంత మార్పు వచ్చింది. ఆ ప్రభావాల్లో, మార్పుల్లో గుర్తించిన వాటి మీద ఎంతో కొంత విశ్లేషణ, అది ప్రధానంగా వ్యాసం, ఉపన్యాస రూపాల్లో, కొంతవరకు కవిత్వ రూపంలో కూడా వెలువడింది. నిజానికి జీవితానికి, జీవిత శకలాలకు, సామాజిక వైయక్తిక విలువలకు కళాత్మక చిత్రణ ఇచ్చే కథ, నవల, నాటకం వంటి కాల్పనిక రూపాల్లో ఈ మార్పులను చిత్రించడం అవసరమూ సులభమూ కూడా. కానీ ఈ రంగంలో తెలుగు సాహిత్యంలో కొంత పని జరిగినప్పటికీ జరగవలసిన పనితో పోలిస్తే జరిగింది చాలా తక్కువ. అటువంటి తక్కువ పని జరిగిన రంగంలోకి ప్రవేశించి ప్రపంచీకరణ ఆర్థిక విధానాల పర్యావసానమైన జీవితానుభవాలను కథా ప్రక్రియలో కళాత్మకంగా చిత్రించినందుకు మిత్రులు వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. రాజకీయ ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా ఈ కథలు నాకు చాలా ఆసక్తి కలిగించాయి, అభిమానించేలా చేశాయి. వీటిని మామూలు కథలుగా కాక రాజకీయ ఆర్థిక కథలుగా నిర్వచించి విశ్లేషించాలని నాకు అనిపిస్తుంది. అసలు సాహిత్యమంతా తెలిసి కానీ తెలియక కానీ రాజకీయమే, జీవితమంతా తెలిసి కానీ తెలియక కానీ ఆర్థికమే. అయినప్పటికీ ఓల్గా గారు తన స్త్రీ జీవితాంశాల కథలను రాజకీయ కథలు అని ప్రత్యేకంగా ప్రకటించినప్పుడు శుద్ధ సాహిత్యవాదులు ఆశ్చర్యం వెలుబుచ్చారు. రాజకీయానికి శుద్ధంగా ఉండవలసిన సాహిత్యానికి పొసగదన్నారు. అలాగే ఇప్పుడు వీటిని రాజకీయ ఆర్థిక కథలు అంటున్నందుకు ప్రధానంగా సాహిత్య ప్రక్రియ అయిన కథకు ఒక సైద్ధాంతిక విశేషణం జోడించడం అసంగతం అని కొందరు అనవచ్చు. ఇలాగే అనుకునే తలకిందుల స్థితి ఇవాళ తెలుగు సాహిత్యంలోకి వచ్చి చేరింది. కొంతవరకు రాజ్యం చేస్తున్నదని కూడా అనవచ్చేమో. సాహిత్యం అనేది రాజకీయ స్పర్శ లేకుండా ఉండాలని, రాజకీయాలను ప్రకటిస్తే అది సాహిత్యం కాదని అనేవాళ్ల గొంతు పెరిగే పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఒక రకంగా అభ్యుదయ, విప్లవ సాహిత్యోద్యమాల మీద విమర్శగా ప్రారంభమైన ఆ ధోరణి క్రమక్రమంగా విస్తరిస్తున్నది. దృక్పథ స్పష్టత లేని, ఉండవలసిన అవసరం లేదని భావించే సాహిత్యకారులు సాహిత్య వస్తువుగా రాజకీయాలు పనికిరావనడం దగ్గర ప్రారంభించి చివరికి సాహిత్యంలో సమాజం నిర్దిష్ట స్థలకాలాలు కూడా ఉండవద్దనే దగ్గర తేలుతున్నట్టున్నారు. కళ కోసమే అనే ఇటువంటి వాదాలను, ధోరణులను సాహిత్య ప్రపంచం ఎన్నోసార్లు చూసింది. సామాజిక సంక్షోభం పెచ్చరిల్లినప్పుడల్లా కనబడే బుద్ధిజీవుల విచిత్ర స్పందనల్లో అది ఒకటి. కానీ కళ సామాజిక ఉత్పత్తి అని, దానికి తప్పనిసరిగా సామాజిక ప్రయోజనం ఉంటుందని అనేకసార్లు అనేక రకాలుగా నిర్ధారణ అయ్యింది. తెలుగు సమాజంలో సాహిత్యంలో సాహిత్య ప్రయోజనాన్ని నిరాకరించే వాదనలు అప్పుడప్పుడు ఎన్నిసార్లు తలెత్తినప్పటికీ అవి నిలవలేదు, గెలవలేదు. ఒక రాజు కోరిక మీద రాచరిక, భూస్వామ్య విలువల స్థాపన కోసం ఒక సంస్కృత ఇతిహాసాన్ని అనువదించడంతో ప్రారంభమైన తెలుగు లిఖిత సాహిత్య చరిత్రలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయం లేని సాహిత్యమే లేదు. తమకు రాజకీయాలు లేవని, తమ సాహిత్యంలో రాజకీయ వాసనలు లేవని అనే వాళ్ళది కూడా ఒక రాజకీయమే. అది యథాస్థితివాద రాజకీయం, పలాయన రాజకీయం. కానీ ఆధునిక తెలుగు సాహిత్యం ప్రారంభమైనప్పటి నుంచి కూడా స్పష్టమైన రాజకీయ అవగాహనలతోనే సమాజ విమర్శ, సమాజ సంస్కరణ, సమాజ పరివర్తన లక్ష్యాలతోనే, అంటే నిర్దిష్ట రాజకీయాలతోనే సాగుతున్నది.
కొన్ని సందర్భాల్లో ప్రజా ఉద్యమాలు విజృంభించి వాటితో పాటు సమాజ సాహిత్య సంబంధాల ప్రశ్న ఉద్ధృతమైనప్పుడు ఈ సామాజిక సాహిత్య ఆలోచన ఉద్యమాల రూపం, నిర్మాణాల రూపం కూడా ధరించింది. ఈ కథలను నేను రాజకీయ ఆర్థిక కథలు అని నిర్వచించడానికి నేపథ్యం ఇది రాజకీయ ఆర్థికం, పొలిటికల్ ఎకానమీ. పేరులో రాజకీయం, ఆర్థికం అనే రెండు మాటలు ఉన్నప్పటికీ అది ఆ రెండు మాటల పరిధిని మించింది. అది కేవలం రాజకీయమో కేవలం ఆర్థికమో కాదు. అది 18, 19 శతాబ్దాలలో ఒక సామాజిక శాస్త్ర శాఖగా అభివృద్ధి చెందినప్పటికీ దానిలో ఆ రెండితో పాటు చరిత్ర, సమాజ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, తాత్విక దృక్పథం, మనస్తత్వ శాస్త్రం వంటి ఎన్నో శాస్త్ర శాఖలను కలగలుపుకుంది. ఈ అన్ని శాస్త్రాల దృక్పథాలను మిళితం చేస్తూ ఎదుగుతున్న పెట్టుబడిదారీ విధానం సమాజాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ సామాజిక వ్యవస్థ ప్రతినిధిగా యాడమ్ స్మిత్ ఈ శాస్త్రాన్ని శిఖరాయమాన స్థితికి తీసుకుపోయాడు. 100 సంవత్సరాల తరువాత ఆ పెట్టుబడిదారీ విధానమే వలసవాదమై, సామ్రాజ్యవాదమై తన ప్రగతిశీల లక్షణాలన్నింటినీ వదులుకుంటున్నప్పుడు కార్ల్ మార్క్స్ సంప్రదాయ రాజకీయ అర్థశాస్త్ర అంతాన్ని ఊహించాడు. అలా కొత్త రాజకీయ అర్థశాస్త్రం పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్రం సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలను నిర్దిష్టమైన శాస్త్రీయమైన సైద్ధాంతిక పునాదిపై వివరిస్తున్నది, విమర్శిస్తున్నది, విశ్లేషిస్తున్నది. రెడ్డప్పరెడ్డి గారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. ఆయన రాజకీయ అర్థశాస్త్రం చదువుకున్నారో లేరో కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ 13 కథలు చదివిన, అర్థం చేసుకున్న ఒక పాఠకుడిగా నాకు ఆయన దృష్టికోణం మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్రపు దృష్టికోణంతో పరిపుష్టమైందని అనిపిస్తుంది. ఇవి రెడ్డప్పరెడ్డి గారి డజన్. మామూలుగా డజన్ అంటే 12 కానీ ఇంగ్లీష్లో బేకర్స్ డజన్ అని నుడికారం ఉంది. 13ని బేకర్స్ డజన్ అంటారు. 16వ శతాబ్దిలో చిల్లర వర్తకులు 12 రొట్టెలు కొనుక్కుంటే రొట్టెల తయారీదారులు 13 లెక్కపెట్టి ఇచ్చేవారట. సమాజాన్ని లాభ నష్టాల విలువల్లోకి మార్చడానికి జరిగిన ప్రయత్నాల్లో అది ఒకటి. ఈ కథలు గత 3-4 ఏళ్లలో వేరువేరు పత్రికల్లో ప్రచురితమైనవే. ఆ పత్రికల్లో వెలువడినప్పుడు 1-2 తప్ప మిగిలినవి నేను చదవలేదు. ఇప్పుడు పుస్తకంగా ఒక్కచోట 13 కథలు 1-2 సార్లు చదివాను. మొదట రెడ్డప్పరెడ్డి గారు ఈ కథలన్నింటినీ కలిపి పెట్టిన శీర్షిక దగ్గర ప్రారంభించాలి. సాధారణ పద్ధతిలో ఏదో ఒక కథ శీర్షిక ఉంచి ఇతర కథలు అనే ఆనవాయితీని ఆయన పాటించలేదు. అలాగే అన్ని కథలను ఇముడ్చుకునే ప్రతీకాత్మకమైన సాహిత్యపరమైన శీర్షిక పెట్టలేదు. ఆయన వీటిని ద గ్రేట్ డిక్లైన్ అన్నారు. ఆ మాటే 100 సంవత్సరాల కిందటి రాజకీయ ఆర్థిక పరిణామానికి సంబంధించిన మాట. అటువంటి పరిణామమే మన సమాజాన్ని కొండచిలువలా మింగుతున్నప్పుడు రాసిన కథలు ఇవి. ఆధునిక ప్రపంచ చరిత్రలో 1929-39 మధ్య అమెరికా ఆర్థిక వ్యవస్థలో మొదలై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పట్టి కుదిపేసిన మహామాంద్యాన్ని ద గ్రేట్ డిప్రెషన్ అని, ద గ్రేట్ డిక్లైన్ అని పిలుస్తారు. అది 1929 సెప్టెంబర్, అక్టోబర్లలో అమెరికన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో ప్రారంభమై క్రమక్రమంగా ప్రపంచ దేశాలన్నింటినో ఆర్థిక సంక్షోభంలో ముంచెత్తి రెండో ప్రపంచ యుద్ధం దాకా ఎన్నో దేశాలు అనుభవించిన ఆర్థిక కల్లోలానికి పేరు. ఎన్నో దేశాలలో విపరీతమైన నిరుద్యోగం పెరుగుదల, ధరల పెరుగుదల, వ్యాపార పారిశ్రామిక సంస్థల దివాళా, జాతీయ ఆదాయం తరుగుదల, అందువల్ల పెరిగిన జీవన సంక్షోభం, దారిద్ర్యం, అసహాయత గత 100 సంవత్సరాల్లో ఎన్నెన్నో పరిశోధనలకు, సైద్ధాంతిక విశ్లేషణలకు దారితీశాయి. ఆ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మానవ జీవితం మీద ఎటువంటి ప్రభావం వేశాయో, మానవ ప్రవర్తన, మానవ సంబంధాలు ఏ మార్పులకు లోనయ్యాయో కూడా సాహిత్య కళారూపాలు నమోదు చేశాయి. తెలుగులో కూడా వేలూరి శివరామ శాస్త్రి డిప్రెషన్ చెంబు ఆనాటి స్థితికి అద్దం పట్టింది. అది ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడిదారీ విధానం, పెట్టుబడిదారీ జీవనశైలి ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్. ఆ సవాల్ను అధిగమించడానికి పెట్టుబడిదారీ సిద్ధాంతకర్తలు కొన్ని చిట్కాలు కనిపెట్టి దాన్ని వాయిదా వేశామని సంతోషంగా చెప్పుకుంటున్నారు. కానీ ఆ సంక్షోభమే ఈ 100 సంవత్సరాలలో నిరంతరాయంగా సాగుతూ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం, నిర్వలసీకరణ, పాత వలస విధానాన్ని మరొక రూపంలో కొనసాగించడానికి ఏర్పడిన బ్రెటన్ వుడ్స్ త్రిమూర్తులు, ప్రపంచ బ్యాంకు,
అంతర్జాతీయ ద్రవ్యనిధి, తర్వాత 4 దశాబ్దాలకు ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ. అధికార మార్పిడి జరిగిన పాత వలస దేశాల్లో ఆర్థిక ప్రయోజనాల కొనసాగింపు, స్థానిక యుద్ధాలు, సైనిక కుట్రలు, చమురు సంక్షోభం, రుణాలకు అనుబంధంగా వచ్చిన వ్యవస్థాత్మక సంస్కరణలు, ప్రపంచీకరణ విధానాలు, గృహ రుణాల సంక్షోభం వంటి పరిణామాలలో దశాబ్దానికి ఒకసారైనా ఈ సంక్షోభ తిమింగలం ఆవులిస్తూనే ఉన్నది. ఈ మహావిషవృక్ష పిలకల్లో ఒకానొకటి అయిన ప్రపంచీకరణ భారత ఆర్థిక వ్యవస్థలోకి 1991లో బహిరంగంగా చొరబడింది. దాని విష దుష్పరిణామాల గురించి వ్యాసాల, ఉపన్యాసాల రూపంలో 1991 నుంచి కూడా నా వంటి కొందరు వివరిస్తున్నాం. కానీ వాస్తవానికి మన సమాజంలో వ్యాస ప్రక్రియకు, ఉపన్యాస ప్రక్రియకు కూడా వాటి పరిమితులు ఉన్నాయి. లిఖిత ప్రక్రియ అయిన వ్యాసానికి ఎక్కువ మనుగడ ఉంటుంది, కానీ పాఠకులు తక్కువ. మౌఖిక ప్రక్రియ అయిన ఉపన్యాసం ఎక్కువగా మనసుకు హత్తుకుంటుంది, కానీ ఆ స్థల కాలాల్లో విన్న కొద్దిమందికి తప్ప దానికి విస్తరణ లేదు. తదనంతరం మనుగడ లేదు. అటు దీర్ఘకాలపు మనుగడను, ఇటు పాఠకులను చేరగల ఆకర్షణను కలగలపాలంటే తప్పనిసరిగా కవిత్వం, కథ వంటి లిఖిత స్థిర రూపాలు కావాలి. రెడ్డపరెడ్డి గారు ఆ పనికి పూనుకొని 13 వేరువేరు జీవన శకలాలలో ప్రపంచీకరణ సంస్మృతి ప్రభావాన్ని చిత్రించారు. ఆ జీవన శకలాలు ఏ మహాసంక్షోభం వల్ల, ఏ గ్రేట్ డిక్లైన్ వల్ల రూపొందుతున్నాయో పాఠకులు చెప్పడానికి ప్రయత్నించారు. ఇంతవరకు ఇతరులు వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో చెబుతున్న విషయాలను తప్పనిసరిగా కథ, నవల, నాటకం వంటి ప్రక్రియల్లో చెప్పవలసిన విషయాలను కథలుగా మలిచారు. అన్ని కథలకు స్థూల ఇతివృత్తం ప్రపంచీకరణ సంస్కృతి, రాజకీయ, ఆర్థిక విధానాలు మాత్రమే అయినప్పటికీ సూక్ష్మ స్థాయిలో కథా వస్తువుల్లో చెప్పుకోదగిన వైవిధ్యం ఉంది. ఆధునిక ప్రపంచీకరణ అనంతర పట్టణ, మధ్యతరగతి లేదా దిగువ తరగతి జీవితాల్లోని వేరువేరు శకలాలు ఎదుర్కొంటున్న సమస్యల, సవాళ్ల కథారూపాలు ఇవి. నూతన ఆర్థిక విధానాల వెల్లువలో ప్రధానంగా ఉద్దేశించినది పారిశ్రామికోత్పత్తి పెరుగుదల. పారిశ్రామికోత్పత్తి పెరుగుదల దానికదిగా ఏ సమాజానికైనా అత్యవసరమైనదే. అది స్థానిక వనరులను వాడుకొని స్థానిక ప్రజల సరుకుల, సేవల అవసరాలు తీర్చాలి. ఆ క్రమంలో అది స్థానిక శ్రమశక్తికి ఉపాధి అవకాశాలు పెంచాలి, మార్కెట్ను విస్తరించాలి. తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థకే చలనం ఇవ్వాలి. కానీ మన దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అటువంటి లక్ష్యాలతోనూ జరగలేదు, ఆ పనులను సాధించలేదు. ప్రధానంగా వ్యవసాయ సమాజమైన మన సమాజంలో వ్యవసాయ అభివృద్ధికి ఇబ్బడి ముబ్బడిగా జరిగి అక్కడ విస్తారంగా మిగులు సంపద ఏర్పడి ఆ మిగులు సంపద పారిశ్రామిక అభివృద్ధికి దారితీస్తే ఆ పారిశ్రామికోత్పత్తులను కొనడానికి వ్యవసాయ రంగంలో మిగులు ఉపయోగపడితే, వ్యవసాయ రంగంలో మిగులు పెరిగినందువల్ల శ్రామికుల అవసరం తగ్గి ఆ వ్యవసాయ శ్రామికులు పరిశ్రమలోకి ప్రవేశిస్తే, ఇలా ఒకదానికొకటి తోడుగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి సాధించాలి. అలా రూపొందిన హోమ్ మార్కెట్తో 2 కాళ్ల మీద నడిచే ఆర్థిక వ్యవస్థ తయారవుతుంది. దానికి సమతుల్యత ఉంటుంది. అటువంటి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి వ్యవస్థ వల్ల మానవ వికాసం జరుగుతుంది. కొత్త విలువలు పుట్టుకొచ్చి కొత్త సంస్కృతి పరిఢవిల్లుతుంది. కానీ మన వ్యవసాయ అభివృద్ధి జరగవలసిన పద్ధతిలో జరగవలసినంతగా జరగలేదు. వ్యవసాయంలో వచ్చిన కొద్దిపాటి మిగులు కొన్ని వర్గాల చేతుల్లో బందీ అయిపోయింది. అది పరిశ్రమలోకి కాకుండా వృధా, అనుత్పాదక వ్యయంగా మారిపోతున్నది. వచ్చిన పరిశ్రమలు ఇక్కడి వ్యవసాయ మిగుల్లో నుంచి, ఇక్కడి నేలలలో పుట్టి పెరిగినవి కాక సాంకేతిక విధానంలో, యంత్రాలలో, నిర్వహణలో విదేశాల మీద, బహుళజాతి సంస్థల మీద ఆధారపడవలసిన పరాధీన పరిశ్రమలు అయ్యాయి. అలా ప్రధానంగా దళారీ పారిశ్రామిక విధానం అమలవుతూ వచ్చింది. ఆ పరిశ్రమ సరుకులను విపరీతంగానే ఉత్పత్తి చేస్తున్నది, కానీ అది ఇక్కడి ముడి సరుకులను వాడుకోవడం తప్ప ఇక్కడికి తిరిగి ఇస్తున్నది ఏమీ లేదు. పెరుగుతున్న యాంత్రీకరణ వల్ల ఇక్కడ ఉపాధి కల్పన కూడా చేయలేదు. అమ్మకాలు సాగించేది ఇక్కడే, కానీ లాభాలు మాతృ సంస్థలైన విదేశీ బహుళజాతి సంస్థలకే లేదా వాళ్ళ దళారీల బొక్కసాల్లోకి పోతున్నాయి. ప్రభుత్వాలతో లాలూచీపడి పన్ను రాయితీలు సంపాదించి పన్నులు కూడా చెల్లించని పారిశ్రామికాభివృద్ధి ఇది.
తన స్థానిక అధికోత్పత్తినంతా ఇక్కడే అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనే దుగ్ధ ఒకవైపు, ఇక్కడి సమాజంలో నిరుద్యోగం వల్ల, దీర్ఘకాలిక దారిద్ర్యం వల్ల, వ్యవసాయాభివృద్ధి జరగకపోవడం వల్ల కొనుగోలు శక్తి తగినంతగా పెరగలేదనే వాస్తవం మరొక వైపు ఈ కొత్త పరిశ్రమకు పెద్ద సవాల్గా నిలిచింది. ప్రపంచీకరణ క్రమం మొదలైనప్పుడే 1990ల్లో మొదట్లోనే ఈ ప్రశ్న తలెత్తినప్పుడు బహుళజాతి సంస్థలు, వారి తాబేదారులు స్పష్టంగానే నిస్సిగ్గుగా తమకు మధ్యతరగతి మార్కెట్ మాత్రం చాలునని, అదే యూరప్ ఖండం మార్కెట్ కన్నా పెద్దదని అత్యాశలకు పోయారు. అలా మధ్యతరగతి కొనుగోలుదారులు మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి సాగించడం, వారికి తమ సరుకులను ఏదో ఒక రకంగా మప్పడం, కొనిపించడం వాళ్ళ ప్రధాన లక్ష్యం అయింది. సులభ వాయిదాల పద్ధతులు, 0% ఇంట్రెస్ట్, 0 డౌన్ పేమెంట్ వంటి అనేక ఆకర్షణలతో తన ఉత్పత్తిని అమ్మకానికి పెడుతున్న, ఉత్పత్తిని వదుల్చుకుంటున్న పారిశ్రామికాభివృద్ధి మనది. ఈ మొత్తం రాజకీయ ఆర్థిక దృశ్యమంతా అర్థం కావాలంటే కట్టని కంతు కథ ఒకటి చదవండి. అది ఈ మొత్తం పరిణామాలను అద్భుతంగా చిత్రీకరించింది. ఇక్కడ వాయిదాల పద్ధతి మీద మోటార్ సైకిల్ కొనుక్కున్నది లేదా అమ్మకందారు చేత అంటగట్టబడింది స్థిరమైన, నమ్మకమైన ఆదాయం వచ్చే ఉద్యోగవర్గ వ్యక్తికి కూడా కాదు, గ్రామంలోని చిన్న రైతు బిడ్డకు. మన వ్యవసాయ రంగం ఎన్ని సమస్యలతో కొనారెల్లుతున్నదో, నెల నెలా కంతులు చెల్లించగలిగిన స్థితిలో ఉంటుందో లేదో ఎవరికైనా తెలిసిందే. అయినా బండి ఉండడమే గొప్ప అనుకునే కుహనా విలువల చట్టాన్ని, తప్పుడు సంస్కృతిని కూడా ఆ ప్రపంచీకరణ విధానాలే ముందుకు తెచ్చాయి. దొడ్డప్ప ఈ విషవలయంలో పడిపోయాడు. బండి కొనుక్కున్నాడు. కొన్ని కంతులు సరిగానే కట్టినా ఆ తర్వాత కట్టలేకపోయాడు. మోటార్ సైకిల్ కంపెనీ కలెక్షన్ ఏజెంట్ల ఒత్తిడికి, అవమానానికి గురయ్యాడు. ఊర్లో అందరూ చూసేట్టుగా బండిలో పోతే గొప్ప అనుకుంటే బండి తోసుకుంటా పోయే బతుకు అయిపోయా. పెట్రోల్ గోనేకి దమిడి లేదు. బండి బయటకు తీయకపోతే పెట్రోల్కు యోగిత లేదు, కానీ బండొకటి నా కొడుక్కి అంటారు. ఏం బగిసేనం బతుకు అని మదనపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య నేరం ఎవరిది? ఆ ఘటన మీద సర్కిల్ ఇన్స్పెక్టర్, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి, లాయర్, రిటైర్డ్ లెక్చరర్, ఎస్ఐలతో జరిపిన సంభాషణ జరుగుతున్న ఉత్పత్తుల, అమ్మకాల, కొనుగోళ్ల కంతుల మాయాజాలం మీద వెలుగు ప్రసరిస్తుంది. చివరికి దొడ్డప్ప మరణం తర్వాత కూడా ఆగని కంతుల ఒత్తిడితో తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకోబోయి తెలివి తెచ్చుకొని కంతులకు బండ్లు కొనకండి, బండ్లు అమ్మినోడికి బానిసలు కాకండి అని ప్రచారం చేయడానికి పూనుకోవడంతో కథ ముగుస్తుంది. అంటే కంతుల మీద మోటార్ సైకిల్ కొనడం, కంతులు కట్టలేకపోవడం, అమ్మకందారు ఒత్తిడి అనే సమస్య, దాని పరిష్కారం కోసం జరిగిన తన్లాట, మోటార్ సైకిల్ కొనుక్కున్న వ్యక్తి ఆత్మహత్య అనే తప్పుడు పరిష్కారం, ప్రభుత్వ విభాగాల జోక్యం, ఆలోచనాపరుల చర్చలో భిన్న దృక్కోణాలు, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తల్లిదండ్రులు ఒక పరిష్కారం కనిపెట్టడం, కథ ఒక సంపూర్ణ వలయాన్ని, అందులోని భిన్న చర్చనీయాంశాలను అద్భుతంగా చిత్రించింది. వ్యాసంలాగో ఉపన్యాసంలాగో కాకుండా కళాత్మకంగా మానవ సంబంధాలతో, ఉద్వేగాలతో, అంతర్బహిర్ ఆలోచన మథనంతో చిత్రించింది. ఇది ఒక మోటార్ సైకిల్ అనే ఒకానొక సరుకు విషయంలో మాత్రమే కాదు, సమాజంలో సాగుతున్న అనేక సరుకీకరణలు కథల్లోకి ప్రవహించాయి. సెల్ ఫోన్ అనే సరుకు విషయంలో ఈ క్రమం ఎలా సాగుతుందో పేదింటికి ఫోను కథ వివరిస్తుంది. ఇల్లు, నీడ, గూడు, ఆశ్రయం అనే నిజ జీవిత మానవ అవసరం కూడా ఎలా సరుకై ఏ పరిణామాలతో మనుషులను బలి చేస్తుందో నల్లరంగు ఇల్లు చెబుతుంది. వినోదం అనే నిజమైన మానవ అవసరం సినిమా అనే వ్యాపారంగా మారి మానవ స్పందనలను మారుస్తున్నదో, దిగజారుస్తున్నదో, సజీవ రక్తమాంసాల అద్భుత సృజనాత్మక శ్రమజీవులను మరుగుజ్జులుగా మారుస్తున్నదో మరుగుజ్జులు కథ చెబుతుంది. ఓటు కూడా ఎట్లా అమ్మకపు సరుకులాగా మారి సమాజంలో మోసం అనే మాటకు అర్థాలను మారుస్తుందో మంత్రి పేద, ప్రజాస్వామ్యం అమ్మబడును కథలు వివరిస్తాయి. వైద్య విద్య అనేది సరుకుగా మారి దొంగ రోగులు, దొంగ వైద్యాచార్యులు, దొంగ కళాశాలలు,
వారికి సహాయం చేసే దొంగ రాజకీయ నాయకులు అనే సామాజిక విషవలయం ఒక సరుకీకరణ నుంచి ఎట్లా చుట్టలు చుట్టుకుందో కూలి రోగుల కథ చెబుతుంది. సరుకులకు సరుకు అయిన డబ్బు అది రుణంగా మారడం, దానివల్ల జరిగే అరాచకాలు బ్యాంకాకులు వివరిస్తుంది. సహకారం అనే మానవ సహజమైన ఉదాత్తమైన భావనను కూడా సరుకీకరించే కుటిలయత్నంలో భాగంగా ఎట్లా మహిళా సహకార సంఘాలు చిన్న మొత్తాల పొదుపులు వ్యవస్థకు బలవంతులకు లాభం చేకూర్చడానికి ఉపయోగపడుతున్నాయో మహిళా సాధికారి కథ వివరిస్తుంది. చివరికి మనిషి శరీరమే సరుకుగా మారిన దుర్మార్గ సామాజిక స్థితిని సిగ్గులేని జలమ స్పృశిస్తుంది. ఒకప్పుడు పుష్కలమైన పంటలు తీసిన రైతు ఎన్నెన్ని చిన్న పెద్ద దోపిడీలకు గురై చివరికి కుటుంబం అంతా ఆత్మహత్యకు బలైపోయిందో తన్నొక్కడిని చేసి వివరిస్తుంది. పంట కొనుగోలు చేసిన మండీ వ్యాపారి దగ్గర నుంచి, బోరుబావులు వేయించిన జియాలజిస్ట్ నుంచి, ఎప్పటికప్పుడు లోన్లు ఇచ్చిన బ్యాంకుల నుంచి, దొంగ ఎరువుల పురుగుల మందుల వ్యాపారుల నుండి, విత్తనాలకు విద్యుత్తుకు మార్కెటింగ్కు గ్రామీణ ఉపాధి హామీ పాతకానికి బాధ్యత వహించే ప్రభుత్వాధికారుల దాకా ప్రతి ఒక్కరూ రైతును ఎట్లా అభిమన్యుని చేసి హతమారుస్తున్నారో శక్తిమంతంగా చెబుతుంది కథ. ఆధునిక వ్యాపార వ్యూహాలలో సరుకుల లోహాల డబ్బుల చలామణిలో చట్టబద్ధంగా సజావుగా సాగిపోతున్న ఆర్థిక నేరాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక చలామణి రంగాన్ని ఎన్ని స్థాయిల్లో ఎన్ని చిక్కుముడులతో ఎన్నెన్ని సాలిగోళ్లతో నిర్మించారో, దానికోసం ఎవరికీ అర్థం కాని సంక్లిష్ట పారిభాషిక పదజాలాన్ని ఎట్లా సృష్టించారో, ఎన్ని తమ స్థాయిల దళారీలు మధ్యవర్తుల చట్టం తయారయ్యిందో ఊహించడానికి కూడా సాధ్యం కానంత విశాలమైన షడ్యంత్రపు అంచులను స్పృశిస్తుంది పాత బంగారు లోకం. హఠాత్తుగా 2016 నవంబరులో ఒకానొక రాత్రి 8 గంటలకు టీవీ తెర మీదకు వచ్చిన ప్రధానమంత్రి తన మంత్రివర్గ సహచరులకు కానీ, ద్రవ్య నియంత్రణాధికార సంస్థ అయిన రిజర్వ్ బ్యాంకుకు కానీ తెలియకుండా పెద్ద నోట్ల రద్దు ప్రకటించాడు. గంభీరమైన ప్రకటిత లక్ష్యాలు ఉన్నాయి కానీ అవేవి ఇప్పటికీ నెరవేరలేదు. ఈ హఠాన్ నిర్ణయం వల్ల దేశం అల్లకల్లోలం అయిపోయింది. కొద్ది కాలానికి తెలిసిందేమంటే, దేశంలో జరిగే అమ్మకాల కొనుగోళ్ల సూక్ష్మ వివరాలను కూడా నమోదు చేయాలని అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఆదేశం మేరకు దేశంలో డిజిటల్ మనీ పాలన ప్రారంభించారు. ఆ డిజిటల్ మనీ ఆన్లైన్ లావాదేవీలు ఎన్ని అక్రమాలకు, నేరాలకు, దోపిడీలకు కారణమవుతున్నాయో వివరిస్తుంది డిజిటల్ మనీ. ఇలా ఈ 13 కథల్లో ప్రతి కథ ఏదో ఒక్క స్థాయిలో సరుకీకరణ క్రమాన్ని, పర్యవసానాలను చిత్రించినవే కనుక ఇవి రాజకీయ ఆర్థిక కథలు అనడం మరింత సముచితం. రాజకీయ అర్థశాస్త్రపు ప్రధాన లక్ష్యం సరుకును దాని సకల రూపాలలో, వ్యక్తీకరణలలో వివరించి విశ్లేషించడమే. మన సమాజంలో పెరుగుతున్న సరుకీకరణ క్రమాన్ని, ఆ క్రమానికి మానవ సంబంధాలలో మార్పులకు సంబంధాన్ని ఈ కథలు కళాత్మకంగా, ఉద్వేగభరితంగా చిత్రించాయి. వ్యాసాలలో, ఉపన్యాసాలలో విశ్లేషించదగిన ఇతివృత్తాలను నిజ జీవిత పాత్రల, సన్నివేశాల, సంభాషణల, పరిణామాల, ఆఘాతాల, దోపిడీల, పీడనల, బలవన్మరణాల నేపథ్యంలో వివరించడం, విశ్లేషించడం రెడ్డపరెడ్డి గారు సాధించిన విజయం. ఈ క్రమంలో ఈ వస్తువులు, సరుకులు, సేవలు నిజంగా మనకు అవసరమైనవేనా? అవి మన నిజమైన అవసరాలు తీరుస్తున్నాయా? ఎవరో తమ వ్యాపారం కోసం మప్పిన అవసరాలు తీరుస్తున్నాయా? వాళ్ళ వ్యాపార అవసరాలు తీర్చడానికి మన అవసరాలు కల్పించబడుతున్నాయా? వంటి లోతైన చర్చకు ప్రేరేపించే ఎన్నో సన్నివేశాలను, సంభాషణలను కూడా ఆయన కథల నిండా నింపారు. వాటిలో కొన్నింటినైనా ఎత్తి చూపించాలి. 10,000 ధర పెట్టి ఆవును కొంటే 2 ఏళ్ల తర్వాత అదే ధరకు అమ్ముకోవచ్చు. అదే 10,000 పెట్టి కొన్న ఫోను తిరిగి అమ్ముదామంటే 1,000 కూడా ఇవ్వరు. ఆ 1,000 కూడా ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఫోను బాగా పనిచేస్తేనే. అంటే ఫోను సరైన ధర 1,000 రూపాయలే అన్నమాట. ఏదో మాయ చేసి కనీసం 2 ఏళ్లకు ఒక్కసారైనా కొత్త ఫోన్ కొనేటట్లుగా చూస్తాడు. రీఛార్జ్ అంటాడు, నెట్ వేసుకోమంటాడు, మీరు సినిమాలు చూసుకోవచ్చునంటాడు, పాటలు వినొచ్చు అంటాడు, మా కంపెనీది నెలకోసారి రీఛార్జ్ చాలంటాడు, వారానికోసారి రీఛార్జ్ చేసుకునే అవకాశం మా దగ్గర ఉందంటాడు.
రూపాయలకు వేసుకుంటే 100 రూపాయలు ఉచితం అంటాడు. మరొకడు 10 రూపాయలకే రీఛార్జ్ అంటాడు. ఎలాగైనా పేదోళ్ల దగ్గరుండే చివరి 10 రూపాయలు కూడా లాక్కోవడానికి చూస్తారు. పేదోళ్ల కొంపలు నాశనం చేయగల మాయా దెయ్యం పేరే మొబైల్ ఫోన్. పేదోళ్ల ఆదాయంలో సుమారు 10-15% ఫోన్ల పేరుతో దోపిడీ జరుగుతున్నదని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీలాంటి మధ్యతరగతి వారు నల్ల డబ్బులో మునిగిపోవాలనేదే ఈ దేశ పాలకుల వ్యవస్థల ఆలోచన. మీరు సంపాదించిన న్యాయసమ్మతమైన డబ్బును మీ చేతనే నల్ల డబ్బుగా మార్పిస్తే తప్ప అసలైన నల్లధన వ్యాపారస్తులు తమ వ్యాపారం కొనసాగించలేరు. తమ న్యాయసమ్మత ధనాన్ని మధ్యతరగతి ప్రజలు నల్లధనంగా మార్చుకునే దుర్గతిని ఈ దేశ వ్యవస్థ రూపొందించింది. అందుకు అవలంబిస్తున్న మార్గమే భూములు, ఇళ్ళు, బంగారు వ్యాపారాలు. సగానికి మించిన నల్లధనం ద్వారా జరిగేటట్లు వ్యవహారంలో నడుపుతున్నారు. తాము కూడా నల్ల డబ్బులో మునిగిపోవడం వల్లనే వ్యవస్థే ఇలా చచ్చింది, ఎవరేం చేయగలరు అనే నిర్వేద అభిప్రాయానికి మధ్యతరగతి వచ్చేస్తుంది. ఆ మధ్యతరగతి నిర్వేదమే దేశంలో నల్లధన విస్తరణకు కారణం. పేదరికం బెలంలో ఎనుములు ఒట్టిపోవడాలు, ఆడబిడ్డలు పెద్ద బిడ్డలు కావడాలు, పెళ్లి ఖర్చులు, కాన్పు ఖర్చులు, చావు ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు, తాగుడు ఖర్చులు లాంటివి ఉంటాయని లోపల పడ్డ వాళ్లను బెలం అంత సులభంగా బయటకు రానియదని అటు బ్యాంకు అధికారులు, ఇటు మహిళా సాధికారత అధికారులు, అప్పు తీసుకున్న సంఘాల సభ్యులు గుర్తించినా బెలం ఉనికి తెలియనట్లు అందరూ నటించడం అలవాటు చేసుకున్నారు. నిజానికి ఈ కథల గురించి చాలా వివరమైన విశ్లేషణ చేయాలని నాకు ఉత్సాహంగా ఉన్నది. కానీ ముందు మాట రాసేవారు పాఠకులకు కథకులకు మధ్య ఎక్కువసేపు అడ్డు ఉండకూడదు. ముఖ్యంగా ప్రస్తావించవలసిన 2 అంశాల గురించి మాత్రం చెప్పి ముగిస్తాను. ఒకటి, రెడ్డప్ప గారు ఈ కథలను అద్భుతమైన ప్రాంతీయ భాషా పరిమళంతో నింపారు. 2, ఈ కథల్లో ప్రస్తావన వశాత్తు ఆ సన్నివేశానికి తగినట్టు చెప్పినప్పటికీ కొన్ని లోతైన సైద్ధాంతిక అంశాలు స్పృశించారు. ఈ కథల్లో అనంతపురం జిల్లా భాషా సౌందర్యం ఒక అద్భుతం. అది చదువుతూ అందులో మునిగి తేలుతూ మైమరచిపోవాల్సిందే తప్ప దాన్ని మళ్ళీ మాటల్లో చెప్పడం అసాధ్యం. ఇవాళ సమాజంలో పారిశ్రామిక వ్యాపార సంపన్న వర్గాల ఆదాయ దోపిడీ మీద కేంద్రీకరిస్తున్నాయని, పేద మధ్యతరగతి ఆదాయాలను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఒక కొత్త ఆలోచన ప్రతిపాదించారు. ఇది శ్రమ దోపిడీ కన్నా భిన్నంగా జరుగుతుందని కూడా అన్నారు. నిజానికి శ్రమ దోపిడీకి ఆదాయ దోపిడీకి పోటీ లేదు. అలా అన్ని ఆదాయాలు ప్రత్యక్షంగానో సుదూరంగానో పరోక్షంగానో శ్రమ ఫలితాలే. కనుక ఆదాయ దోపిడీ మూలాలు వెతుకుతూ పోతే చివరకు శ్రమ దోపిడీ దగ్గరకే చేరుతాం. శ్రమ దోపిడీ ఉత్పత్తి క్రమంలో జరుగుతుంది. దానికి స్పష్టమైన లెక్కలలో చూపెట్టగలిగిన అదనపు విలువ, దోపిడీ అనే సైద్ధాంతిక వివరణ, విశ్లేషణ ఉన్నాయి. మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్రం ఉత్పత్తి ప్రక్రియలో జరిగే దోపిడీని వివరంగా చూపింది. ఆ దోపిడీకి గురై అదనపు విలువను పోగొట్టుకొని ఎంతో కొంత ఆదాయంతో బయటకు వచ్చే శ్రామికులు మళ్ళీ ఆ ఆదాయంలో కూడా దోపిడీకి గురవుతున్నారు. ఇక ప్రత్యక్షంగా ఉత్పత్తి ప్రక్రియలో భాగం కానివారు, ప్రధానంగా సేవా రంగాలలో లెక్కించడం సాధ్యం కాని ఉద్యోగ ఉపాధి రంగాలలో పనిచేస్తున్న వారి ఆదాయం కూడా దోపిడీకి గురవుతున్నది. సమాజ జీవనానికి పునాది ఉత్పత్తి ప్రక్రియే కానీ ఆర్థిక వ్యవస్థలో వినిమయం, పంపిణీ, వినియోగం అనే చలామణి రంగాలు కూడా ఉంటాయి. ఉత్పత్తిలో సంపద సృష్టి అవుతుండగా వినిమయ, పంపిణీ, వినియోగ రంగాల్లో కూడా అది చలామణి అవుతుంది. పెట్టుబడిదారీ విధానం సంక్లిష్టంగా సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ ఈ చలామణి రంగాలు ఉత్పత్తి రంగం కన్నా అంతకంతకు ఎక్కువగా దృశ్యమానం అవుతాయి. ఇక్కడ జరిగే దోపిడీ కనబడుతూ ఉంటుంది. అయితే ఆ 3 రంగాలు అవేవో స్వయంభూవులుగా, స్వయంచాలితంగా కనబడుతూ దాని వెనుక ఉన్న వ్యక్తులు, శక్తులు కనబడకుండా ఉంటారు. ఎక్కువలో ఎక్కువ చిల్లర వర్తకుడో లేదా సరుకు మీద ముద్ర వేసుకున్న ఉత్పత్తిదారో కనబడతారు. ఈ ఆదాయ దోపిడీ అనేది నిజమైన శత్రువు ఎవరో తెలియకుండా ముసుగులు కప్పే ప్రక్రియ. అలాగే రెడ్డపరెడ్డి గారు ప్రవేశపెట్టిన పేదరికం బిలం అనే భావనను కూడా ఇంకా విస్తారంగా చర్చించవలసి ఉంది.
ఈ దేశంలో పేదరికం అనేది వ్యవస్థాగత చారిత్రక సామాజిక కారణాల వల్ల ఏర్పడినప్పటికీ ఆ కారణాలను ఏమాత్రం స్పృశించకుండా అదేదో కేవలం ఆర్థిక సమస్య అయినట్టు దానికోసం కొన్ని పథకాలు తయారు చేసి కొంత డబ్బు ప్రవహింపజేస్తే అది పోతుందన్నట్టు పాలక వర్గాలు 7-8 దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నాయి. మొదట పై వర్గాలకు సంపద ప్రవహింపజేస్తే అది కిందికి బొట్లు బొట్లుగా రాలి పేదరికాన్ని లేకుండా చేస్తుందని కొంతకాలం నమ్మబలికారు. కేకును పంచడానికన్నా ముందు పెంచడం అవసరం అని కొంతకాలం సాగించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, మురికివాడల అభివృద్ధి కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, పేదరికం తగ్గింపు కార్యక్రమాలు, దారిద్ర్య రేఖకు కింద ఉన్న వాళ్లను పైకి లాగే కార్యక్రమాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. కానీ పేదరికం బిలం కృష్ణబిలంలాగా అన్నిటినీ మింగేస్తూ విస్తరిస్తున్నది కానీ రద్దు కావడం లేదు. ఈ లోతైన అంశాలను పాఠకుల దృష్టికి తేవడం ద్వారా పాఠకుల ఆలోచనలను విస్తరించడానికి ప్రయత్నించిన రెడ్డపరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కలం ఇంకా ఇటువంటి ఎన్నో రచనలు చేయాలని మన కాలము, మన సమాజము, మన చరిత్ర కోరుతున్నాయని చెబుతూ ఈ కథల్లోకి మీకు స్వాగతం అంటారు ఎన్ వేణుగోపాల్.